సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పాప ఫాదర్ని సార్. అదే సారీ, బాధాకరం. మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈ రోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి? ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు? ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొని వెళ్ళిపోయినారు సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు గానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మార్టం దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు. కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అదే మనం పట్టుకున్నాము, యాక్షన్ తీసుకున్నారా, అవన్నీ ఉన్నాయి. మీకేమైనా సందేహం ఉందా? మీ వర్షన్ లో చెప్పినాం సార్. అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్. మా తరఫున డీటెయిల్స్, డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్. మన ఎస్పీ సారు, డిఎస్పీ సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరు ఫుల్ గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్. అవును, వచ్చినారు సార్ ఇక్కడ. అవును సార్, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్. ఆ విధంగా శిక్షించాల మీరు.